జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ఈరోజు గురు సందేశంలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అదేమిటంటే, మానవునికి మనసే మూలం, మనసే ఆధారం కదా. మనసు ద్వారానే జీవితం కొనసాగుతుంది కదా. అయితే ఈ మనసు ఎప్పుడు ప్రారంభమైంది? మానవ పరిణామ చరిత్రను ఒకసారి సమీక్షించుకునేటట్లయితే, మానవ జాతి భూమి మీద ఉద్భవించి 10 లక్షల సంవత్సరాలైనట్లుగా మనకి పరిణామ శాస్త్రం ద్వారా రుజువులు ఆధారాలతో సహా నిరూపించబడింది. అంటే 10 లక్షల సంవత్సరాలకు ముందు మానవ జాతి భూమి మీద లేదు. మానవుడి కంటే ఇంకా అనేక జాతులు పూర్వీకులుగా ఉన్నాయి. అందుకే చెప్తూ ఉంటారు, కోతి లాంటి పూర్వీకుడు నుండి మానవుడు పరిణామ క్రమంలో ఉద్భవించాడు అంటుంటారు. మరి 10 లక్షల సంవత్సరాలకు ముందు కోతులు ఎలా ఉన్నాయి? ఆటవికంగా ఉన్నాయి, జంతు ప్రవృత్తితో ఉన్నాయి, అనాగరికంగా ఉన్నాయి, ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నాయి, ప్రకృతి లభించినటువంటి పదార్థాన్ని తింటూ ఉన్నాయి, అవి పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నాయి. అటువంటి కోతి లాంటి పూర్వీకుడు నుండి పరిణామ క్రమంలో దశల వారీగా మానవుడు ఆవిర్భవించాడు, ఉద్భవించాడు. ప్రారంభంలో మానవుడు ఎలా ఉన్నాడు? ఆటవికంగా ఉన్నాడు, అనాగరికంగా ఉన్నాడు, జంతు ప్రవృత్తితోనే ఉన్నాడు. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. జంతు ప్రవృత్తితో ఉన్నాడంటే అతనిలో ఇంద్రియ చైతన్యం మాత్రమే ఉంది, మనో చైతన్యం లేదు. అంటే మనసు లేదు. మనసే ఆధారం, మనసే మూలం అంటున్నాం కదా. ఆ మనసు మానవుడు భూమి మీద ఆవిర్భవించినప్పుడు లేదు. అందుకే ఆది మానవుడు ఎలా ఉన్నాడు? జంతు ప్రవృత్తితో ఉన్నాడు, అనాగరికంగా ఉన్నాడు, ఆటవికంగా ఉన్నాడు, ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించాడు, ప్రకృతి లభించినటువంటి పదార్థాన్ని ఆహారంగా స్వీకరించాడు. అందువల్ల ఆది మానవుడు మనసు లేకుండానే జీవించాడు, జ్ఞానం లేకుండానే జీవించాడు. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. అయితే కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత, క్రీస్తుకు పూర్వం 20,000 సంవత్సరాల నాటి నుండి మానవుడిలో నాగరికత మొదలైంది, జ్ఞానం మొదలైంది, మనసు పనిచేయటం ప్రారంభించింది. దీన్ని అందరూ ఒప్పుకోకపోవచ్చు, కానీ వాస్తవం మాత్రం చెప్తున్నాను. క్రీస్తుకు పూర్వం 20,000 సంవత్సరాల నుండే భూమండలంలో నాగరికత మొదలైంది. మానవుడు ఆటవిక జీవితానికి స్వస్తి పలికి సామూహిక సంఘ జీవనానికి అలవాటు పడ్డాడు. అంటే ప్రకృతికి దూరం అయ్యాడు. ఒక మాట చెప్తున్నాను, ప్రకృతికి అనుగుణంగా ఉంటే అతడు పురోగమన పరిణామంలో ఉండేవాడు. ఎప్పుడైతే ప్రకృతికి దూరమై స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాడో, సంఘ జీవనానికి అలవాటు పడ్డాడో, అప్పుడు అతనిలో జ్ఞానం మొదలైంది, జిజ్ఞాస మొదలైంది. ఏమిటా జిజ్ఞాస అంటే, పోటీతత్వం మొదలైంది. సామూహిక సంఘ జీవనంలో మనుషుల మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి.
ఎప్పుడైతే విభేదాలు పెరుగుతూ వచ్చాయో అతనిలో మనుగడ కోసం పోరాటం ప్రారంభమైంది. దాన్ని ఏమంటారంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. ఈ మనుగడ కోసం సాగినటువంటి పోరాటంలో మానవుడు ఏం చేశాడంటే కృత్రిమ మేధస్సుని పెంపొందించుకున్నాడు. సహజమైనటువంటి మేధస్సు తగ్గిపోయింది, కృత్రిమైనటువంటి మేధస్సు మొదలైంది. అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నెగిటివ్గా ఉంటుంది. రిస్క్ పడకుండా జీవితాన్ని కొనసాగించాలనే భావన బలీయమైంది. ఎందుకంటే ప్రకృతికి దూరం అయ్యాడు కాబట్టి శరీరంలో పటిష్టత లేదు, శరీరం దృఢంగా పటిష్టంగా లేదు కదా. అందువల్ల జీవన పోరాటంలో అతను వక్ర మార్గాన్ని అనుసరించాడు, షార్ట్ కట్ మెథడ్స్ని ఫాలో అయ్యాడు. ఆ విధంగా మనిషిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతూ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే జ్ఞానం కూడా మొదలైంది, జ్ఞానం కూడా ఉత్పన్నమైంది. జ్ఞానం ఉందంటే అది మనసే కదా. కాబట్టి మనిషికి మనసే ఆధారం, మనసే మూలం. మనసు ద్వారానే మానవ జీవితం కొనసాగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ మనసు సంచార జీవితానికి స్వస్తి పలికి ఆధునిక నవనాగరిక జీవితాన్ని ప్రారంభించిన తర్వాతనే బలీయమైంది. అయితే మనసు ఘర్షణతో కూడి ఉంటుంది కదా, ద్వంద్వాలతో కూడి ఉంటుంది కదా, సంకల్ప వికల్పాలతో కూడి ఉంటుంది కదా. అందువల్ల మంచి చెడు, లాభం నష్టం, విజయం అపజయం, గెలుపు ఓటమి వగైరా వగైరా, వీటన్నిటి వల్ల ఏమైంది, మనిషిలో నెగిటివ్ సమాచారం పెరుగుతూ వచ్చింది. దానికి మూల కారణం అంతరంగంలో ఉత్తమ సంస్కారాల మోతాదు తగ్గుతూ వచ్చింది, చెడు సంస్కారాల మోతాదు పెరుగుతూ వచ్చింది. అందువల్ల అంతరంగం కలుషితమైంది. అంతకుముందు ఎలా ఉన్నాడు, జంతు ప్రవృత్తితో ఉన్నాడు, అనాగరికంగా ఉన్నాడు, ఆటవికంగా ఉన్నాడు, సంచార జీవితంలో ఉన్నాడు. అందువల్ల అతనిలో పాజిటివ్ థింకింగ్ ఉంది, సహజమైనటువంటి మేధస్సు ఉంది, కృత్రిమైనటువంటి మేధస్సుకి అవకాశం లేకుండా పోయింది. కొన్ని వందల వేల మంది ఒకే చోట గుమిగూడారు అనుకోండి, అక్కడ సజాతి పోరాటం జరుగుతుంది. విజాతి పోరాటం అంటే ఇతర జాతులతో జరిగేటటువంటి పోరాటం. సజాతి పోరాటం అంటే ఒకే జాతి జీవుల మధ్య జరిగేటటువంటి పోరాటం. ఆ పోరాటంలో మానవుడు ఇరుక్కున్నాడు. సజాతి పోరాటం ఒకే జాతికి చెందినటువంటి జీవులు ఒకే చోట నివసిస్తూ ఉన్నాయనుకోండి, వాటి అవసరాలు కూడా ఒకే రకంగా ఉంటాయి కదా. వనరులు తక్కువగా ఉన్నాయి, జనాభా ఎక్కువగా ఉంది, అప్పుడు ఏమవుతుంది, పోరాటం జరుగుతుంది కదా. కాబట్టి ఈ పోరాటంలో ఏమైంది, మానవుడికి నెగిటివ్ క్వాలిటీస్ పెరిగాయి. అవేమిటి, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, రాగము, ద్వేషము, మమకారం, అభిమానం వగైరా వగైరా. ఇదంతా నెగిటివ్ సమాచారం. కొంతమంది వ్యక్తులు దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా, పుష్కలంగా ప్రాణశక్తితో జీవించి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించి జీవితాన్ని గడపటం జరిగింది. కానీ వీళ్ళంతా ఏమయ్యారు, ప్రకృతికి దూరం అయ్యారు కదా. ప్రకృతికి దూరం అయ్యారు, ఒకే చోట స్థిరనివాసాన్ని ఏర్పరచుకున్నారు, సామూహిక జీవితానికి అలవాటు పడ్డారు, సంఘ జీవితానికి అలవాటు పడ్డారు. వీళ్ళ మధ్య ఘర్షణ మొదలైంది. అందువల్ల శరీరం బలహీనపడుతూ వచ్చింది. కాబట్టి
ఇదంతా ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మనిషి బలహీనపడుతూ వచ్చాడు. సమస్యల పరిష్కారం కోసం మార్గాన్ని అన్వేషించాడు. సమస్యలు పెరుగుతున్నాయంటే అన్వేషణ కూడా పెరుగుతుంది కదా. అందుకే చెప్తూ ఉంటారు, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. ఎప్పుడైతే అవసరం పెరిగిందో అది అన్వేషణకు దారితీస్తుందట. ఆ అన్వేషణలోనే మనిషి భగవంతుని బహిర్గతం చేశాడు. అవసరం లేకుండా అన్వేషణ జరగదు కదా. అన్వేషణ జరగకుండా సమాచారం బయటికి రాదు కదా. కాబట్టి మానవుడిలో ఉన్నటువంటి జిజ్ఞాస వలన, చతుష్పాదిగా ఉన్నటువంటి పూర్వీకుల నుండి ద్విపాది లక్షణాలతో ఉన్నటువంటి మానవుడు ఆవిర్భవించినందువల్ల శరీరము, మెడ, తల నిటారుగా ఉండటం వల్ల, మెదడు, వెన్నుపాం ఒకే వరుసలో ఉండటం వల్ల మానవుడిలో జిజ్ఞాస పెరిగింది, తపన పెరిగింది, ఆరాటం పెరిగింది. ఇక కుటుంబ వ్యవస్థ ఏర్పడటం, వివాహ బంధం ఏర్పడటం, సంతానాన్ని కనటం, వాళ్ళని పెంచటం, పోషించటం, ఇదంతా దశల వారీగా జరుగుతూ వచ్చింది. దాదాపు 400 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆటవికులు ఉన్నారు, అనాగరికులు ఉన్నారు. కానీ ఆ తర్వాత నాగరికత విపరీతంగా పెరిగింది. ప్రకృతి మీద అన్వేషణ జరిగింది. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం వెలుగులోకి వచ్చింది. శాస్త్రీయత డామినేట్ చేసింది, ఆధిక్యతను సంతరించుకుంది. ఇక మానవుడు క్రొత్త ప్రపంచానికి వచ్చేసాడు. పాత ప్రపంచం కనుమరుగవుతూ కొత్త ప్రపంచానికి వచ్చాడు. ఈ క్రొత్త ప్రపంచంలో ఒకవైపు భౌతికవాదులు ఉన్నారు, మరొక వైపు ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. ఆధ్యాత్మికవేత్తలు, భౌతికవాదులు రెండు వర్గాలు కూడా భూమండలంలో నివసించడం ప్రారంభమైంది. ఇక్కడ ఏం జరిగింది ఆలోచించండి. కృత్రిమైనటువంటి మేధస్సుతోటి ఎన్నో సృష్టించుకున్నాడు. కరెన్సీ సృష్టించాడు, ఆస్తి హక్కులు సంపాదించాడు, ఆ తర్వాత టెక్నాలజీ పెంచుకున్నాడు, ప్రసార మాధ్యమాలు వచ్చాయి. దశల వారీగా మనిషి భౌతికవాద మత్తు వైపుకి మళ్ళాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి విషయాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసినప్పుడే స్పష్టత ఏర్పడుతుంది తప్ప ఉపరితలంలో ఆలోచించకూడదు. విశ్లేషణ ఉంటేనే ఎనాలిసిస్ ఉంటుంది, ఎనాలిసిస్ ఉంటేనే సొల్యూషన్ ఉంటుంది. ప్రత్యేకించి 100 సంవత్సరాల నుండి మానవ జీవితం ఎలా కొనసాగిందో ఒకసారి విశ్లేషించండి. కడు దుర్భరంగా మారింది కదా, ప్రమాదకరంగా మారింది కదా. ఒక మానవ జాతిలోనే మనసుంది, మానవ జాతిలోనే బుద్ధి ఉంది. మిగతా జాతులకి మనసు లేదు, బుద్ధి లేదు. మరి వాటికి ఏమున్నాయి? పంచభూతాల్లో జడ చైతన్యం ఉంది, వృక్షాల్లో జీవ చైతన్యం ఉంది, జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంది. ఒక మానవుల్లో మాత్రమే ఆ ఇంద్రియ చైతన్యం మనో చైతన్యంగా రూపాంతరం చెందింది. కొద్ది మందిలో ఆ మనో చైతన్యం బుద్ధి చైతన్యంగా రూపాంతరం చెందింది. ఇదంతా ఏమిటి? కొంచెం ఆలోచించండి. మనుగడ కోసం పోరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అక్కడ వనరులు తక్కువగా ఉన్నాయి, వనరుల కోసం పోటీ పడేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అది స్ట్రగులే కదా, మనుగడ కోసం పోరాటమే కదా. ఈ పోరాటంలో తెలివైనటువంటి మానవులు మాత్రం ఒకవైపు భౌతికవాదం ద్వారా ఆనందాన్ని పొందాలని ప్రయత్నించారు. సంపదను పోగు చేసుకోవటం ద్వారా, కరెన్సీ సమకూర్చుకోవటం ద్వారా సుఖపడుతూ సుఖాన్ని ఆనందంగా భ్రమించారు.
సుఖపడుతున్నారు, సుఖాన్ని ఆనందంగా భ్రమించారు. మరొక వర్గం ఏమైంది? సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. సమస్యలను పరిష్కరించుకునేటటువంటి మనోబలం లేదు, విల్ పవర్ లేదు, సమర్థత లేదు. మరి షార్ట్ కట్ మెథడ్ ఏమిటి? భగవంతుడే కదా. ఆ భగవంతుడి ద్వారా సమస్యల పరిష్కారం కావాలనేటటువంటి భావనతోటి వాళ్ళు భగవంతుడి వైపుకు మళ్ళారు. అదే ఆధ్యాత్మిక మార్గం. అయితే అసలు విషయం ఏంటి? ఈ ఆధ్యాత్మిక మార్గం భారతదేశంలో ఎప్పుడు బహిర్గతమైంది? క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు బహిర్గతమైంది కదా. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఆ బహిర్గతమైనటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం అప్పుడు అవసరం లేక దాని పట్ల ఎవరు కూడా ఆసక్తిని చూపలేదు. భగవంతుడి గురించినటువంటి చింతన లేదు. భౌతికవాదానికి సంబంధించినటువంటి విధానం ఆధిక్యతను సంతరించుకుంది. మనిషి బ్యాలెన్స్ కోల్పోయాడు. మరొక విషయం చెప్తున్నాను. శారీరక సుఖాన్ని, ఆనందం అనేటటువంటి భ్రమలో ఉన్నటువంటి మానవులంతా కూడా వస్తు సంపదను పెంచుకుంటారు, వాటి మధ్యనే జీవిస్తూ ఉంటారు. భౌతిక అవసరాల కోసం ఆరాటపడుతూ ఉంటారు, శారీరక అవసరాలను తగ్గించుకుంటారు. ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుక అందించేటటువంటి మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం సమూలంగా వైఫల్యం చెందుతుంది. కాబట్టి ఎక్కడ పొరపాటు జరిగింది? కొంచెం ఆలోచించండి. ఏదైతే తనకు కావాలో దాన్ని పొందడం లేదు, ఏదైతే ప్రమాదకరమో దాన్ని పొందుతున్నాడు. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఉద్ధరేదాత్మనాత్మానం, ఆత్మ విజ్ఞాన శాస్త్రం. తనను తాను ఉద్ధరించుకోవటం, తన అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవటం. ప్రస్తుతం అది జరగట్లేదు కదా. భౌతికవాదం ద్వారా అంతరంగం కలుషితం అవుతుంది. ఆధ్యాత్మిక మార్గం ద్వారా కూడా అంతరంగం కలుషితం అవుతుంది. ఇంకెలా ఆలోచించండి. భౌతికవాదం ప్రమాదకరమైంది, ఆధ్యాత్మికత ప్రమాదకరమైంది. ఎందువల్ల? అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని విస్మరించి బాహ్య ప్రపంచంలో భగవంతుని వెతుక్కుంటున్నారు కదా. ఆత్మ విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్. నీ గురించి నువ్వు తెలుసుకోవటం లేదు కదా, ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటున్నావు కదా, ప్రకృతిని గురించి ప్రయోగాలు చేస్తున్నావు కదా, పరిశోధన చేస్తున్నావు కదా. ఇదంతా డిస్ట్రక్షనే తప్ప కన్స్ట్రక్షన్ కాదు కదా. అందువల్ల మనిషి ఏమయ్యాడు? అన్ని విధాలా బలహీనపడ్డాడు. ఏ విధంగా బలహీనపడ్డాడంటే ఎవరూ తిరిగి పునరుద్ధరించలేని స్థితికి బలహీనపడ్డాడు. ప్రస్తుత ప్రపంచాన్ని పరిరక్షించడం అనేది వెంటనే సాధ్యం కాకపోవచ్చు, ఆకస్మికంగా అది జరగకపోవచ్చు. కానీ ఆల్రెడీ పాయసం మాత్రం వండింది. ఏమిటది? ఉపనిషత్తుల సారం. నేను మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే ఉపనిషత్తుల సారాన్ని గురించి లోతుగా అధ్యయనం చేస్తారో అటువంటి వ్యక్తులు తప్పనిసరిగా పరిపూర్ణత్వాన్ని సాధించగలుగుతారు, సిద్ధించుకుంటారు. కాబట్టి మనుషులు పరిపూర్ణ జ్ఞానం వైపుకు మళ్ళాలి తప్ప పరిమితమైనటువంటి భౌతిక జ్ఞానం వైపు కానీ, మిథ్యా జ్ఞానం వైపు కానీ, సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం వైపు కానీ, శాస్త్రం వైపు కానీ ఎక్కువగా ఆలోచించకూడదు. కాబట్టి ఏ జ్ఞానం అయితే మనిషిని సమూలంగా బలహీనపరిచిందో అందుకు విరుద్ధమైన జ్ఞానం కావాలి. ప్రపంచంలో ఉన్నటువంటి భాషలు కానీ, జ్ఞానాలు కానీ, సమాచారం కానీ ఇదంతా కూడా మనిషిని బలహీనపరుస్తుంది. మనిషి ఎప్పుడైతే బలహీనపడుతున్నాడో భగవంతుడి కోసం అన్వేషణ చేస్తాడు. ఎందుకంటే
సమస్యలు పెరుగుతున్నాయి, పరిష్కార మార్గం కనిపించట్లేదు. కాబట్టి భగవంతుడు ద్వారా సమస్యలు పరిష్కారం కావాలనేటటువంటి భావంతో, భగవంతుడి ద్వారా సమస్యలు పరిష్కారం కావాలి అనేటటువంటి భావనతో బాహ్యముఖానికి మళ్ళీ భగవంతుడిని బయట వెతుక్కుంటున్నాడు. మరి అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అంతరంగంలోనే ఆత్మ ఉంది, అంతరంగంలోనే ప్రేమ ఉంది, అంతరంగంలోనే ఆనందం ఉంది, అంతరంగంలోనే దివ్యత్వం ఉంది. నీ అంతరంగమే నీ గురువు కదా. ఇప్పుడే జరగటం లేదు కదా. ఉపనిషత్తుల్లో ఉదహరించినటువంటి బ్రహ్మ జ్ఞానానికి ప్రస్తుతం ప్రపంచంలో అమలవుతున్నటువంటి అద్వైత జ్ఞానానికి మధ్య స్పష్టమైనటువంటి తేడా ఉంది కదా. కాబట్టి మనిషి ఏం కావాలి? మనస్సును అధిగమించగలగాలి. మనస్సును అధిగమిస్తే ఏమవుతుంది? మనసుకు లోబడి ఉంటే ఏమవుతుంది? మనసుకు లోబడి ఉంటే మనిషి బలహీనపడతాడు. మనసుకు అతీతంగా జీవించగలిగితే మనిషి బలోపేతం అవుతాడు. ఇంతకంటే ఇంకా చెప్పేది ఏం లేదు. కాబట్టి మానవ జీవితానికి, ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం, జ్ఞానమే ఆహారం, జ్ఞానమే ఔషధం, జ్ఞానమే అమృతం, జ్ఞానమే సర్వస్వం. కానీ ఆ జ్ఞానం ఎటువంటిదై ఉండాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అయి ఉండాలి. కాబట్టి జ్ఞానమే గురువు, కానీ ఆ జ్ఞానం పరిపూర్ణంగా ఉండాలి. ఈ పరిపూర్ణ జ్ఞానం మనకి ఎక్కడ లభిస్తుంది? ఉపనిషత్తులు లభిస్తుంది. ఉపనిషత్తులు ఏమిటి? ఆధ్యాత్మికతను అనుభవించినటువంటి ఋషి ప్రోక్తాలు. అనుభవించిన వ్యక్తి అందించేది ఏదైనా సత్యం అవుతుంది. అనుభవించకుండా అందించేటటువంటిది కేవలం సమాచారం అవుతుంది, పాండిత్యం అవుతుంది. ఇప్పుడు జరిగిన పొరపాటు ఏందో ఒకసారి విశ్లేషించుకోండి. ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది, కానీ ఉపనిషత్తులో ఉన్నటువంటి పరిపూర్ణాద్వైత బ్రహ్మజ్ఞానం అందటం లేదు కదా. అందున అనుభవించి అందించే వాళ్ళు లేరు కదా. బోధించే వాళ్ళు ఉన్నారు, కానీ అనుభవించి అందించే వాళ్ళు లేరు కదా. అనుభవించిందంతా వేదం అవుతుంది, బోధించేదంతా సమాచారం అవుతుంది. అనుభవించకుండా బోధించడం అంటే సమాచారాన్ని సేకరించి అందించడమే కదా. ఇక్కడ మనిషి దెబ్బతిన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వైపుకు మళ్ళాలి. మనిషి యొక్క మేధస్సు శరవేగంగా ముందుకు సాగుతుంది. అది అంతరిక్షంలో కూడా ప్రవేశించింది. గ్రహాలను, ఉపగ్రహాలను కూడా పరిశీలించే పరిస్థితి ఏర్పడింది. మరి మనసు ఆ విధంగా విస్తరిస్తూ ఉన్నప్పుడు, మనిషి సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు అతని ఆలోచనలన్నీ నెగిటివ్గా ఉంటాయి కదా. ప్రకృతి మీద ప్రయోగం చేసే విధంగా ఉంటాయి కదా. ప్రకృతిని సర్వనాశనం చేసే విధంగా ఉంటాయి కదా. భౌతికవాదపు మత్తును పెంచుతాయి కదా. శరీరం సుఖానికి అలవాటు పడుతుంది కదా. ఆనందానికి అవకాశం లేదు కదా. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? కాబట్టి ఏ జ్ఞానం అయితే మనిషిని బలహీనపరిచిందో దానికి విరుద్ధమైనటువంటి మరొక జ్ఞానం మానవుడికి అవసరం. ఏమిటా జ్ఞానం? అద్వైత జ్ఞానం అనుకోండి, బ్రహ్మ జ్ఞానం అనుకోండి, పూర్ణ జ్ఞానం అనుకోండి, ఏ పేరైనా పెట్టుకోండి. నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని నిరూపించేటటువంటి జ్ఞానం కావాలి. నీ గురించి నువ్వు తెలుసుకోవటం అంటే ఏమిటి? నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని నిరూపించుకోవటమే కదా. అది నిరూపించబడింది అనుకోండి, మనిషి అన్ని రకాల బంధాల నుంచి బయటపడతాడు కదా. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం, ఒకటి పరిపూర్ణ జ్ఞానం, రెండు అద్వైత జ్ఞానం,
మూడు బ్రహ్మజ్ఞానం. కాబట్టి మనం పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే గురువు ద్వారా జ్ఞానం లభించదు. ఆ గురువు అంతరంగాన్ని మేలుకొలిపేటటువంటి అంశాన్ని గురించి తెలియజేస్తాడు తప్ప జ్ఞానాన్ని అందించలేడు. ఒకవేళ గురువు జ్ఞానాన్ని అందించిన అటువంటి సంస్కారాల అంతరంగంలో లేకపోతే ఏమవుతుంది? ఆ జ్ఞానం లోపలకు ప్రవేశించదు కదా. కాబట్టి జ్ఞాన సేకరణ కానీ జ్ఞాన సముపార్జన కానీ బాహ్య ప్రపంచం నుండి లభించేటట్లయితే అది మనిషిని ప్రభావితం చేయదు, మార్చలేదు కూడా. కొంతవరకు ప్రభావితం కావచ్చు కానీ మారటం మాత్రం చాలా కష్టం అవుతుంది. కాబట్టి అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే మనసు ఉన్నంత వరకు మనిషికి మనశ్శాంతి ఉండదు. ఆ మనసు ద్వంద్వాలతో కూడి ఉంటుంది, జంటలుగా ఉంటుంది, పాక్షికంగా ఉంటుంది, సంకల్ప వికల్పాలతో కూడి ఉంటుంది. ఒకటి బయటికి కనిపిస్తుంది, మరొకటి లోపల దాగి ఉంటుంది, ఆధార ఆధేయాలుగా ఉంటుంది. కాబట్టి ఆధారం ఆధేయం, లోపల ఉండేదేం ఆధారం, బయటికి కనిపించేదేం ఆధేయం. ఆధేయం ఉందంటే ఆధారం ఉన్నట్లే, ఆధారం ఉంటే ఆధేయం ఉన్నట్లే. రెండు కలిసి ఉంటాయి, విడిపోయే ప్రసక్తి లేదు, విడదీసే అవకాశమే లేదు. వాటినే అన్యోన్యాశ్రయాలు అంటారు. కాబట్టి క్లియర్ కట్గా నేను సొల్యూషన్ చెప్తున్నాను. జ్ఞానం అవసరమే కానీ పరిపూర్ణ స్థితికి చేరటానికి ఆ జ్ఞానమే అవరోధం, ఆ జ్ఞానమే ప్రమాదం. జ్ఞానం ఉన్నంత వరకు మనిషి ఆత్మస్థితికి చేరే ప్రసక్తి లేదు. ద్వంద్వాలను సంకల్ప వికల్పాలను దాటి వెళ్ళగలిగితే అది శూన్యమవుతుంది, ఆత్మస్థితి అవుతుంది. ఆత్మస్థితికి చేరిన తర్వాత మనిషికి ప్రపంచంతో ఎటువంటి ఘర్షణ వైఖరి ఉండదు. గతంలో కొందరు తపస్సు చేసి ఈ స్థితిని పొందారు, దాన్ని ప్రపంచానికి తెలియజేశారు, ప్రచారం కూడా చేశారు. కానీ ప్రస్తుతం అటువంటి వ్యక్తులు లేరు. అటువంటి వ్యక్తులకి అవకాశమే లేదు. అందువల్ల మనం ఏం చేయాలి? గురువుల ద్వారా కాకుండా స్వశక్తితోటి, స్వయం కృషితోటి అంతరాత్మను పేలుకొలపాలి. అంతర్వాణి ద్వారా సమాచారాన్ని బహిర్గతం చేయాలి. అటువంటి అంతర్వాణి ద్వారా సమాచారాన్ని బహిర్గతం చేసేటటువంటి వ్యక్తులే సద్గురువులు అవుతారు. సద్గురువు అంటే ఏంటి? సత్యవంతంగా జీవిస్తూ అనుభవసారాన్ని ప్రపంచానికి అందించేటటువంటి వ్యక్తులే సద్గురువులు అవుతారు. సమాచారాన్ని సేకరించి అందించేటటువంటి వాళ్ళు బోధగురువులు అవుతారు. వాళ్ళలో పాండిత్యం ఉంటుంది, సమాచారం పుష్కలంగా ఉంటుంది, సమర్థతతోటి ఆ సమాచారాన్ని ప్రపంచానికి అందించగలుగుతారు. కానీ వాళ్ళ జీవితానికి వాళ్ళు అన్వయించుకోలేరు కదా. అందువల్ల నేను చెప్పేటటువంటి కీ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చేటటువంటి సమాచారం, బహిర్గతమయ్యేటటువంటి సమాచారం మనిషికి ఉపయోగపడదు. న్యాచురల్ ఇంటెలిజెన్స్ ద్వారా, సహజమైనటువంటి మేధస్సు ద్వారా బహిర్గతమయ్యేటటువంటి సమాచారమే మనుషులకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అందుకు మనం ఏం చేయాలి? ఆధ్యాత్మికతను కూడా సాంకేతిక పరంగా మలుచుకోవాలి. నవీన మేధస్సును ఆకట్టుకునే విధంగా ఆధ్యాత్మికతను కూడా సాంకేతిక పరంగా విశ్లేషించి అందించగలగాలి. ఆ విధంగా అందించేటటువంటి వ్యక్తులు ఎవరంటే సద్గురువులు మాత్రమే. అటువంటి సద్గురువుల ద్వారానే ఆదర్శ ప్రపంచ నిర్మాణం ఏర్పడుతుంది. కొత్త ప్రపంచాన్ని మనం సృష్టించుకోవచ్చు. భవిష్యత్తులో తప్పనిసరిగా జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.
కాబట్టి మీరంతా ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను పరిగణనలోనికి తీసుకొని మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.